భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆశా వర్కర్లు సమ్మె బాట, ఆశా వర్కర్లు భిక్షాటన కార్యక్రమం. కారుణ్య నియామక పత్రాలను అందజేసిన మంత్రి సీతక్క. విశాఖలో మాధవాధార కనక మహాలక్ష్మి ఆలయంలో చోరీ. రచన దర్శకత్వం కర్రి బాలాజీ దర్శకత్వంలో సైబర్ మోసాలపై షార్ట్ ఫిలింతో ప్రజలకు అవగాహన. సంకల్బాగ్లోని శ్రీ భద్రాద్రి సీతారాముల ఆలయంలో పుష్పయాగ మహోత్సవం. ఇక వివరాల్లోకి వెళ్తే, మహబూబాబాద్లో భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా పీడీఎస్యూ నాయకులు నివాళులర్పించారు. భగత్ సింగ్ స్ఫూర్తితో ఉద్యమాలకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. ఖాళీ ఉద్యోగాల భర్తీ, స్కాలర్షిప్ల విడుదలపై డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. మార్చి 23వ తారీఖున తెల్లవారుజామున ఈ దేశ స్వాతంత్ర సమర ఉద్యమంలో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా హిందుస్థాన్ పార్టీని నిర్మించి ఈ దేశంలో స్వేచ్ఛ వాయువులు పీల్చాలంటే త్యాగం మాత్రమే ప్రధానమైనటువంటి ఎజెండాగా ముందుకు తీసుకొచ్చి అందరికీ సమాన హక్కులు కలిగి పీడిత తాడిత ప్రజలందరికీ ఒక స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చినాడే నిజమైన స్వాతంత్రం అని చెప్పేసి నమ్మబలికి ఆ దిశగా కామెడి భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు వీరు ముగ్గురు చిరస్థాయిగా నిలిచేటువంటి ఉరికమ్మాన్ని ఎగతాళి చేస్తూ ఆనాడు బ్రిటిష్ పాలకుల చేతులు అత్యగమించబడ్డారు. ఈ కామ్రేడ్స్ మరణించి నేటికి 95 సంవత్సరాలు కావస్తున్నా భారతదేశం గర్వించదగిన స్వాతంత్ర సమర యోధుల చరిత్ర లిఖించగలడానికి ఎవరైనా ఉన్నారు అంటే ఈ ముగ్గురు వీర కిషోరాలు అనేటువంటి విషయాన్ని ఇప్పటికీ భారత ప్రభుత్వం స్పష్టం చేస్తూ ఉన్నది. కానీ భారతదేశం స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కావచ్చు, 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ కామెడి భగత్ సింగ్ వర్ధంతిని కానీ కామెడి భగత్ సింగ్ జయంతిని కానీ ఈ పాలక వర్గాలు అధికారికంగా చేపట్టే పరిస్థితి లేదు. నిన్నగాక మొన్న జరిగినటువంటి ఎవరెవరో ఈ జాతికి సంబంధం లేనటువంటి అనేక మందిని మహనీయులుగా కొలిచేటువంటి ప్రభుత్వాలు ఈ దేశ స్వాతంత్ర్యం కోసం, ఈ దేశ సౌభావిత్యం కోసం, ఈ దేశంలో అట్టడుగు వర్గాలందరికీ స్వేచ్ఛ స్వాతంత్రం కావాలని చెప్పి కొట్లాడి ఉరికంబాన్ని కూడా ఎగతాళి చేసి ఉరితీయబడ్డటువంటి ఈ దేశ అసలు సిసలైనటువంటి శాశ్వత సమర యోధులు కామెడి భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల వర్ధంతిని ఈరోజు అధికారికంగా ప్రకటించేటువంటి స్థితిలో ఈ భారత ప్రభుత్వం లేదు. అందుకోసమే పీడీఎస్యూ అన్ని వర్గాలకు ఈ బడ్జెట్లో అన్యాయం జరిగిందని మాజీ జెడ్పీటీసీ మంగళంపల్లి శ్రీనివాస్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా అన్ని వర్గాలకు అన్యాయం చేసిన ఘనత కాంగ్రెస్ కు దక్కుతుందని ఆయన ఆరోపించారు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ కు ప్రజల నుంచి గుణపాఠం తప్పదని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందని ఆరోపించారు. తొర్రూరు బీఆర్ఎస్ కార్యాలయంలో తొర్రూరు డివిజన్ నేతలతో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 33,000 కోట్ల రూపాయల అదనపు బడ్జెట్ ఈ సంవత్సరం పెట్టారు. మరి ఒక పక్కన తెలంగాణ అంతా విధ్వంసమైంది, వ్యాపారం అతలాకుతలమైంది, నిర్మాణ రంగం మరి పుంజుకోవట్లేదు, రియల్ ఎస్టేట్ రంగం అంతంత మాత్రంగానే ఉన్నది, ఐటీ ఎక్స్పోర్ట్స్ లేవు, వ్యవసాయ ఉత్పత్తులు తగ్గినాయి, ఇతర పారిశ్రామిక రంగాలు అంతా కూడా తగ్గినాయి, ఐటీ అంతా కూడా సర్దుమైపోయింది. మరి ఈ పరిస్థితులలో ఎట్లా ఈ రాష్ట్రాన్ని 3,24,000 కోట్ల బడ్జెట్ను ఆయన సమీకరిస్తాడు? వచ్చే ఆదాయ మార్గాలు ఏమున్నది? ఒక నెలకు దాదాపు 18,500 కోట్లు వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా 18,500 కోట్లు ఒక నెలలోనే బడ్జెట్ వస్తుంది తెలంగాణ. ఇట్లా మనం 12 నెలలు వేసుకుంటే ఏమొస్తుంది? సాక్షాత్తు ముఖ్యమంత్రి నాకు అప్పు పుడతలేదు, ఉద్యోగస్తులు నన్ను ఏం చేయమంటారు చెప్పారు, నాకు కోసుకొని తింటారా, ఈ రాష్ట్రాన్ని ఎట్లా బాగు చేయాలి అని మాట్లాడిన ముఖ్యమంత్రికి
మరి అదనంగా 33,000 కోట్ల రూపాయలు ఎక్కడ సమీకరించగలుగుతాడు? ఏమైనా పన్నులే కదా, సుంకాల ద్వారా వచ్చే మరి ఇన్కమ్ మాత్రమే రాష్ట్రం నడవాలి కదా. కేంద్ర ప్రభుత్వం సరిగ్గా సహకరించట్లేదు. మొత్తం తెలంగాణ అభివృద్ధి రంగం అంతా విధ్వంసం అయిపోతుంది. పెట్టుబడులు పెట్టడానికి ఎవరు రావట్లేరు. ఎందుకు రావట్లేరు? తెలంగాణలో భద్రత లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్లో పరిశ్రమలు పెట్టినా, వ్యాపారాలు చేసినా, ఏ రకమైన రంగంలో కూడా రక్షణగా వాళ్ళు ఫీల్ కావట్లేదు. సేఫ్ స్టేట్ తెలంగాణ అని అనుకోవట్లేదు వాళ్ళకి. ఎందుకు? 9.5 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత బ్రైట్గా ప్రజలు ఎంత గుండెనింపరంగా బతికిండ్రు. ఇవాళ ఎంత గందరగోళమైనటువంటి ఏ రాత్రి హైదరాబాద్ లాంటి మహానగరం, ఖమ్మం మహానగరం ఏ రాత్రి ఎప్పుడు వచ్చి ఏళ్ళు ఏడగులో పోతారో అర్థం కాని పరిస్థితిలో కంటి నిండా నిద్ర లేదు, కడుపు నిండా తిండి లేక ప్రజలు జీవిస్తున్నారు. సో ఒక ముఠా, స్టువర్ట్పురం దొంగల ముఠా కనుక ఈ రాష్ట్రంలో వెళ్ళినట్టు ఆ మంత్రివర్గంలో అందరూ అదే ఉన్నారు. భూములు దోసుకోవటం, కబ్జాలు పెట్టడం, సెటిల్మెంట్ చేసుకోవటం, దందాలు చేయటం, ఇసుక మాఫియా, మద్యం మాఫియా, మట్టి మాఫియా రాష్ట్రం అంతా కూడా విధ్వంసంగా కొనసాగుతారు. సో దీనికి ప్రధానంగా ఇవాళ వ్యవసాయ రంగము, వ్యవసాయం మీద అనుబంధ రంగాలన్నింటినీ కూడా బడ్జెట్ తగ్గించింది. రైతు బీమాకు కేసీఆర్ గారు ఎక్కించే ఇవాళ రైతు బీమా దాదాపు 70% పైసలు పట్టింది. అంటే ఎట్లా రైతు మేలు కోరుతాను కేసీఆర్, రేవంత్ రెడ్డి ఎట్లా కోరుతాడో చెప్పాలి. సో ఈ రకంగా మొన్న మీరు మురళి గారు అనుకుంటా ఐఏఎస్ ఆఫీసర్, ఆయన విద్యా కమిషన్ చైర్మన్గా ఆయన పెట్టారు. కొంతమంది ప్రొఫెసర్ అరగోపాలు, కోదండరాము, ఇంకెవరు చాలామంది ఉన్నారు. ఆయన కొన్ని రికమెండేషన్ చేశాడు. ఏం చేశాడు? తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మారాలి, నాణ్యమైన విద్యను పెట్టాలి, పిల్లలకు మంచి పుష్టికరమైనటువంటి భోజనం పెట్టాలి అని చాలా రకాల కొన్ని రికమెండేషన్ చేశారు. దాంతో పాటుగా విద్య ఇంకా మెరుగుపడడానికి 15% బడ్జెట్, అంటే వార్షిక బడ్జెట్లో 15% కనుక విద్య మీద ఖర్చు పెట్టినైతే నాణ్యమైనటువంటి విద్యార్థులు తయారవుతారు, మంచి భోజనం పెట్టవచ్చు అని పెట్టారు. మరి ఏది నువ్వు పెట్టలే కదా. 8.22% బడ్జెట్ ఉంది. అంటే ఒక పక్కన విద్యా కమిషన్ ఇచ్చింది నువ్వే. ఆ విద్యా కమిషన్ ఏదైతే సూచిస్తాయో అవన్నీ మేము పాటిస్తాం, మెరుగైనటువంటి విద్యని రాష్ట్రంలో చెప్తామని చెప్పిన ఆయన. మరి అదే 15% ఎందుకు ఇలా విద్యకు 8.22 ఎందుకు ఇచ్చిండు? అంటే గత సంవత్సరం ఏదైతుందో అదే ఇచ్చిండు. అంటే ఎక్కడ కూడా విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి కోసం ఆయన ప్రయత్నం చేయలేదు. మీకు తెలుసు, ఇప్పుడు రాష్ట్రంలో, దేశంలో, ప్రధానంగా తెలంగాణలో విద్యార్థులను రెచ్చగొట్టి, యువకులను రెచ్చగొట్టి బీఆర్ఎస్ మీద మాట్లాడే మాటలు లేవు, తిట్లు లేవు. యూత్ డిక్లరేషన్ పేరు చెప్పి యూత్కు నిరుద్యోగ పూర్తిస్తారు. దీంట్లో బడ్జెట్లో రూపాయి లేదు. ఎక్కడ పోయింది ఇదంతా? ₹1 పెన్షన్ కూడా వృద్ధులకు పెరగట్లేదు, బడ్జెట్లో లేదు. వికలాంగులకు లేదు, బీడీ కార్మికులకు లేదు, ఒంటరి స్త్రీలకు లేదు, తాటి కార్మికులకు లేదు, పద్మశాలి కార్మికులకు లేదు. మరి ఎక్కడ బడ్జెట్ పెట్టాము? ఆగండి, డిసెంబర్ 30 తారీఖు ఆగిపోయి ఇందిరామ రాజ్యం అవుతుంది, తెల్లారిపోయి తెచ్చుకుందరానే. మరి పేదల నోట్లే బలహీన వర్గాలు, ఆశాద్రోగులు, మరి అబాయికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రక్షించాలన్న వెనుకటైంది. సో దీన్ని కూడా మీరు ఒక్కసారి దయచేసి మరి ఆలోచన చేయాలి. జాబ్ క్యాలెండర్ పేరు 0. మీకు తెలుసు, ఇందాక మా పెద్దలు చెప్పారు, కేసీఆర్ 10 లక్షలు ఇస్తాడు ఆయన దళితులకు, మేము అంతకంటే మెరుగిస్తాం. 3 ఎకరాల భూమి ఇస్తానని ఇవ్వలేదు, మేము 3 ఎకరాలు ఇస్తాం. 10 లక్షల బదులు 12 లక్షలు ఇస్తాను. ₹1 బడ్జెట్ లేదు. గత సంవత్సరం అంతా లేదు, ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా లేదు. మరి దీన్ని ఏమనుకోవాలి? అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరు మీద ప్రతి సంవత్సరం బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మహాత్మా జ్యోతిరావు పూలే పేరు మీద బీసీలకు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఎస్సీలకు, ఎస్టీలకు ఇస్తారు. గతంలో ఉన్నటువంటి వాటిని రెన్యువల్ చేస్తారు తప్పితే ఎక్కడ అవి కూడా ఒక్క ఇన్స్టాల్మెంట్ ఇస్తే మళ్ళీ 3-4 ఇన్స్టాల్మెంట్ల వరకు అవి లేవు. సో దయచేసి రాష్ట్రంలో ఇదంతా మాయల గారడి బడ్జెట్ మాత్రమే తప్ప ఏ రకంగా పేద ప్రజలకు ఉపయోగపడేది కాదు. దీన్ని మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. తర్వాత రైతు రుణమాఫీకి సంబంధించి గత సంవత్సరం ఎలక్షన్ ముందు 2 లక్షల అప్పు తీసుకున్న వాళ్ళు అందరూ బ్యాంకు ద్వారా రుణం తీసుకున్న వాళ్ళు, మీరు వాగానే మీకు 2 లక్షల రుణమాఫీ చేస్తాను. అట్లా అప్పు తీసుకున్న వాళ్ళు ఈ రాష్ట్రంలో 42 లక్షల మంది ఉన్నారు. ఈ 42 లక్షల మందికి మొత్తంగా ఆయన 20,000 కోట్లు చెల్లించాల్సింది ఎంతున్నాయి? 35,000 కోట్లు పైచిలకు చెల్లించాలి. మరి ఇంకా 10,500 కోట్లు ఇంకా పెండింగే ఉన్నది. దీనికి ఆయా టెక్నికల్ కారణాలు చెప్తాను, ఏదో చెప్తాను.
ఇప్పటికి ధరణి పేరు మీద తీసేసి భూమాత తెచ్చినావు. భూమాతలో ఇప్పటికి 2 నెలలైనా ఎట్లాంటి అప్డేషన్ జరగట్లేవు. నువ్వేమన్నా ఎస్సీ ఎస్టీల భూములు, కోరెంబ భూములు, పంచరాయి భూములు, దళితులకు ఇచ్చిన భూములు లేదా ఇతర బీసీలకు ఇచ్చిన భూములు రెగ్యులరైజ్ చేస్తాం, వాటికి టైటిల్ ఇస్తాం, స్పెషల్ అమెండ్మెంట్ చేసి భూమాతకు రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెడతాం. ఇప్పటివరకు భూమాత ఫుల్ ప్రెడ్యూగా ఓపెనే కావట్లేదు. ఇప్పటికి సాదాబాయినామా సుమారు ఒక్కొక్క జిల్లాలో కొన్ని వేల లక్షల మంది పెండింగ్లో ఉన్నారు సాదాబాయి. దానికి సంబంధించి కూడా ఎక్కడ కూడా పెండింగ్ లేదు. సో కనుక ఈ బడ్జెట్ అంతా అన్యాయమైనటువంటి బడ్జెట్. పేదలకు, దళితులకు, మహిళలకు, మగవాళ్ళకు ఆగండి 2012 మీకు ఆగండి 2500 12,000 సంవత్సరాలు 12,000 రూపాయలు. మరి దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటాం అంటే ఇక్కడ గత సంవత్సరం కంటే పోలిస్తే 33,000 కోట్ల పైసలకి అదనపు బడ్జెట్ పెట్టిన ఆయన. మరి ఈ 30 సంవత్సరం పెట్టిన 2,91,000 కోట్లకి సరైనటువంటి ఖర్చు లేవు, జవాబులు లేవు, ఆదాయమే లేదు. మరి అటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పరిపాలన అదనంగా 33,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఎక్కడి నుంచి తెచ్చిపెడుతుంది? మొబిలైజేషన్ ఎక్కడ చేస్తావు? నువ్వు హైదరాబాద్ కంచ భూముల మీద నీకు కన్ను పడే, నీకు లగచర్ల భూముల మీద కన్నులు పడే, నువ్వు చేయండి ఎక్కడ మొత్తం విధ్వంసం రాష్ట్రంలో నువ్వు నీ మంత్రివర్గం. సో పేదల ఉసురు తగులుతుంది. ఇది అన్యాయమైనటువంటి బడ్జెట్. పేదలకు, దళితులకు, బలహీన వర్గాలకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు, రైతులకు, కూలీలకు ఏమాత్రం మేలు జరగనటువంటి బడ్జెట్. ఇది అంకెల గారడి బడ్జెట్, మాయల బడ్జెట్. ఈ బడ్జెట్ను మరి మనందరం వ్యతిరేకించాలి. కనీసం ఆ బడ్జెట్ ప్రతులు కూడా 48 అవర్స్ ముందు 56 అవర్స్ ముందో ఇస్తారు. జస్ట్ రేపు బడ్జెట్ పెడతానగా రాత్రి అనౌన్స్ చేసి అయిపోయింది. ఏ మాత్రం చేంజెస్ లేకుండా ఆ గవర్నర్ చేత పాపం అన్యాయమైన అబద్ధాలు చెప్పించారు అయిపోయింది. సో అదంతా మేము బూటకు బడ్జెట్గా మేము పేర్కొన్నాం. సేవ్ సింగరేణి పోరు జాతలో భాగంగా సోమవారం ఉదయం 7 గంటలకి సింగరేణి అజ్జిమన్ ఏరియాలోని జీడీకే 1 ఇంక్లైన్లో జరిగిన గేట్ మీటింగ్లో సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ముస్కే సమ్మయ్య పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ అజ్జిమన్ ఉపాధ్యక్షులు సంఖ్య అశోక్, జీఎం కమిటీ సభ్యులు సిర్రా మల్లికార్జున్, ఫిట్ సెక్రటరీ మానాల శ్రీనివాస్, ప్రజానాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కన్నం లక్ష్మీనారాయణ, ఏఐటీయూసీ ఫిట్ కమిటీ నాయకులు వినయ్ కుమార్, కలవేణి రాజేష్, ఉప్పులేటి తిరుపతి, నేరేళ్ల తిరుపతి, రఘు, మనోజ్, ఏఐటీయూసీ అజ్జివన్ బ్రాంచ్ ఆఫీసర్ కార్యదర్శి తొడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జాతా ప్రారంభించబడ్డది. ఈ యొక్క జాతాలో అధ్యక్షులు మన ప్రియతమ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య గారు, అలాగే జెండా తమ్మన్న గారు, అలాగే అందరి కోసం పోరాటం, అన్యాయం పైన పోరాటం, అందరి కోసం పోరాటం, అన్యాయం
న్యాయమైన డిమాండ్లను చెల్లించాలి. కార్మికుల న్యాయమైన డిమాండ్లను యాజమాన్య మొండి వైఖరి, యాజమాన్య మొండి వైఖరి, ప్రభుత్వాల మొండి వైఖరి, ప్రభుత్వాల మొండి వైఖరి. సింగరేణి కలరీస్ వర్కర్స్ యూనియన్, సింగరేణి కలరీస్ వర్కర్స్ యూనియన్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను, కార్మికుల న్యాయమైన డిమాండ్లను, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, యాజమాన్య మొండి వైఖరి, ప్రభుత్వాల మొండి వైఖరి. కార్మికుల ఐక్య మనందరినీ కార్మిక వర్గాన్ని మేలుకొల్పనీకి కార్మికుల సమస్యలు ప్రస్తావిస్తూ కార్మికులను చైతన్యవంతం చేయనీకి ప్రజానాట్య మండలి స్టేట్ ఉపాధ్యక్షులు పునరుద్ధరించారు. ఒక 2-3 నెలల క్రితం నేను కూడా సెక్రటరియట్ మెంబర్ను. ఇవాళ జిఎం సిఎండి కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, వాళ్ళ దగ్గర జరిగేటువంటి చర్చలలో నేను కూడా ఉన్నటువంటి దాంట్లో ఒక ప్రధానమైన మెంబర్నే. మేమందరం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆశా వర్కర్లు సమ్మెబాట. ఆశా వర్కర్లు భిక్షాటన కార్యక్రమం 3 నెలల నుండి తమ జీతాలు ఇవ్వాలని డిమాండ్. వారికి మద్దతుగా సిపిఐ పార్టీ కౌన్సిలర్ నరశ్రవణ్, నవీన్ మరియు ఆశా వర్కర్లు పాల్గొనడం జరిగింది. రూపాయలు ఆశా వర్కర్ల ఐక్యత, ఆశా వర్కర్ల ఐక్యత. ఆశా వర్కర్ల పైన పరిపాలన, ఆశా వర్కర్ల పైన పరిపాలన. టార్గెట్లను ఎల్సిడిసి సర్వేల బకాయిలను చెల్లించాలి. ఎల్సిడిసి బకాయిలను, సర్వే డబ్బులను పోరాటం. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించేందుకు పోరాటం. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించేందుకు పోరాటం. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 18,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం హామీ మేరకు 18,000 రూపాయలు, సమాన పనికి సమాన వేతనాన్ని, సమాన పనికి సమాన వేతనాన్ని. ఆశా వర్కర్ల పైన వేధింపులను ఆపాలి. ఆశా వర్కర్ల పైన వేధింపులను, ఆశా వర్కర్ల పైన వేధింపులను పోరాటం. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించే వరకు, సమస్యలు పరిష్కరించే వరకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ప్రకారం నెలకు 18,000 రూపాయలు. అందరికీ నమస్కారం. ఈరోజు మహబూబాబాద్ జిల్లాలో ఆశా వర్కర్ల పారితోషిక కాకుండా ప్రభుత్వం 3 నెలల నుండి మాకు పారితోషికాలు ఇవ్వట్లేరు. అదేవిధంగా 11వ తారీఖు నుండి ఈరోజు వరకు మేము ధర్నాలు చేస్తూనే ఉన్నాము. రోజుకో ప్రోగ్రాము. ఈరోజు మహబూబాబాదు ఇంద్రపల్లి ముత్యాలమ్మ గుడి దగ్గర మేము అమ్మవారికి వేడుకుంటున్నాము. ఏమనంటే మాకు 3 నెలల కానించి జీతాలు రావట్లేదమ్మా. మీరైనా సీఎం గారికి కలలో పోయి కనుకరించి కలలో పోయి తనకు చెప్పి మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలనేది మీరన్నా చెప్పండి అమ్మా అనేసి అమ్మవారికి మొక్కుకోవడం జరిగింది. అదేవిధంగా మాకు తినడానికి ఇబ్బందిగా ఉంది, కుటుంబ పోషణకు ఇబ్బందిగా ఉంది కాబట్టి ఈరోజు భిక్షాటన కార్యక్రమం పాల్గొంటున్నాము.
డబ్బులు, ఎల్సిడిసి సర్వే డబ్బులు అన్నీ వచ్చే విధంగా చూడాలని మేము అమ్మవారికి మొక్కుకొని మా భిక్షాటన కార్యక్రమాన్ని మొదలు చేస్తున్నాం. మాకు మేనిఫెస్టోలో పెట్టినట్టుగా 18,000 రూపాయల జీతం చేయాలని కోరుకుంటున్నాము సీఎం గారిని. అలాగే మాకు ప్రతి నెల 1వ తారీఖే జీతాలు ఇవ్వాలని పనికి తగ్గ పారితోషికం అంటున్నారు, కానీ పనికి తగ్గ పారితోషికం కూడా ఇవ్వట్లేదు. టార్గెట్స్ ఇచ్చారు, టార్గెట్స్ ప్రకారంగా మాతో పనిచేయిస్తున్నారు. ఇంకా మెడికల్ క్యాంపులు కానీ సర్వేలు కానీ చేయిస్తున్నారు, కానీ వాటికి కూడా ఎటువంటి అమౌంట్ మాకు ఇవ్వట్లేదు. పనికి తగ్గట్టుగా కూడా మాకు అమౌంట్ వేయట్లేదు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. పనిభారం చాలా ఎక్కువగా ఉంటుంది. సర్వేలు అంటూ, మెడికల్ క్యాంపులు అంటూ అన్ని వర్క్స్ చేపిస్తున్నారు ఆరోగ్యానికి సంబంధించినవి, కానీ దేనికి కూడా మాకు అమౌంట్ ఇవ్వట్లేదు. ఒత్తిళ్ళు ఎక్కువవుతున్నాయి, బెదిరింపులు ఎక్కువైతే ఉన్నాయి. ఈ బెదిరింపులు తగ్గించాలి. అలాగే 3 నెలల నుంచి వేతనాలు సరిగా రాక కుటుంబము పోషించుకోవడానికి భారంగా ఉంటుంది. మా ఆశా వర్కర్లలో చాలా వరకు ఒంటరి మహిళలు ఉన్నారు. ఈ ఆశా వర్కర్ జాబ్ చేస్తే పక్కన ఏ పనికి వెళ్ళొద్దంటారు. ఈ జాబ్ మీద ఆధారపడి పని చేయాలంటారు. మరి వేతనం రాకుండా బయటి పనులకు వెళ్లకుండా ఎలా బ్రతకాలని మేము అడుగుతున్నాము. కాబట్టి ప్రభుత్వం ఒకసారి మాపై దృష్టి ఉంచి మాకిచ్చిన హామీనే నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం. అంతేకాదు ఆశా వర్కర్స్ చనిపోతే కూడా మట్టి ఖర్చు 50,000 ఇవ్వాలని, అలాగే ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పించాలని కోరుకుంటున్నాము. అలాగే ఆశా వర్కర్స్ 60 ఇయర్స్ అయిపోయిన తర్వాత వర్కర్లందరూ కూడా మా యొక్క హక్కులను కాపాడాలి, మా హక్కులని మీరు ఇవ్వాలని నిర్ణయం చేయొద్దని గత ప్రభుత్వ హయాంలో టెంట్లు వేసుకొని కూర్చున్న సందర్భంగా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గత ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ పెంట కాడికి వచ్చి ఆశా వర్కర్లకు హామీలు ఇవ్వడమే కాకుండా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆశా వర్కర్లకు నెలకు కనీసం 18,000 రూపాయలు ఇస్తారని, ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇస్తారని చెప్పడమే జరిగింది తప్ప నేటికి కూడా ఆ హామీని అమలు చేయకపోవడం బాధాకరం. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం వచ్చిన కూడా ఇవాళ కష్టపడే కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించకపోవడంలో ఎటువంటి వైఫల్యం చెందుతారో మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఇవాళ పొద్దున్న లేస్తే ఆశా వర్కర్లు ముఖ్యంగా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కరోనా కష్టకాలంలో ఎవరు కూడా రోడ్డు మీదకి రాని సందర్భంలో మేము మా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి మీకు సేవ చేయడానికి మేమున్నామని ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్నటువంటి ఆశా వర్కర్లు ఎంతోమంది ప్రాణాలు కాపాడడంలో ముందున్నది ఆశా వర్కర్ అన్న సరే మీరు గ్రహించుకోవాలి. ఎందుకంటే నాడు కనుక ఆశా వర్కర్లు బయటికి రాకపోతే ఎటువంటి చెడ్డ పేరు వచ్చాయి గవర్నమెంట్ మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. అదేవిధంగా ఆశా వర్కర్లకు గత 3 నెలల నుంచి జీతం ఇవ్వకపోవడం కూడా సిగ్గుచేటికి ప్రభుత్వానికి. ఎందుకంటే ఒక నెల జీతాలు వస్తేనే వీళ్ళు కూలీ నాలుగు చేసుకున్నా కానీ వెళ్ళని పరిస్థితి ఉంటుంది. అటువంటిది నెల వస్తేనే కూడా పూటలు గడవదు, నెలకు ఇంట్లో కూడా గడవని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అటువంటి పరిస్థితి కూడా మీరు పక్క పెట్టి వాళ్ళ 3 నెలల వరకు కూడా వేతనాలు ఇవ్వకపోవడం చాలా బాధాకర విషయం. అదేవిధంగా ఎల్సిడిసి పేరు మీద అదేవిధంగా గతంలో చేసినటువంటి లిటరసీ సర్వేలకు సంబంధించినటువంటి డబ్బులను కూడా ఇక్కడ గత కలెక్టర్ అధికారుల దగ్గర ఆగినాయని చాలా మంది అధికారులు చెప్పడం వల్ల వీళ్ళ చెప్పారు విధంగా కలెక్టర్ ఆఫీసులో చుట్టూ తిరిగి తప్ప ఇప్పటికి కూడా అటువంటి సంబంధించినటువంటి సర్వేకి సంబంధించిన డబ్బులు ఇవ్వకపోవడం బాధాకర విషయం. అదేవిధంగా ఆశా వర్కర్లు చేస్తున్నటువంటి ఏఎన్సీ టార్గెట్లను కూడా ఎత్తివేయాలి. ఆశా వర్కర్ల పైన పెట్టినటువంటి పని భారాన్ని కూడా తగ్గించాలి. ఇవాళ మీ ప్రభుత్వం ఇవాళ అధికారులకు రావడానికి కూడా ఆశా వర్కర్లు ఎటువంటి దోహదపడ్డారు మీరు ఒకసారి గ్రహించుకోవాలి. ఇవాళ ఆశా వర్కర్లు మహిబాద్ జిల్లా కేంద్రంలో భిక్షాటన కార్యక్రమాలు చేసి ఉన్నటువంటి ముత్యాలమ్మ అమ్మవారిని కూడా కొలువు తీర్చుకున్న మొక్కలు జరిగింది. ఇంకా అమ్మవారి రూపంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పే విధంగా చేరుకుంటారన్న ఉద్దేశంతో వాళ్ళు ఇవాళ మొక్కని చెట్టు లేదు, మొక్కని దేవుడు లేదు. కాబట్టి మీరు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి మీరు ఇచ్చిన హామీ ప్రకారం కష్టమే 18,000 రూపాయలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆశా వర్కర్లకు కూడా ప్రమాద బీమా సౌకర్యం కూడా 20 లక్షలు ఇవ్వాలి. అదేవిధంగా ఆశా వర్కర్లు ఎవరైనా మరణిస్తే కూడా వారికి ఖర్చుల కింద 50,000 రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం మేము కోరుతున్నాం. లేని పక్షంలో కూడా పెద్ద ఎత్తున ఆశా వర్కర్ల వైపు మేము ఉద్యమం చేస్తామని తెలియజేసుకుంటాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.